హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ వెల్కమ్ బ్యాక్ కేస్ కలెక్షన్స్ కర్ణాటక. చాలామంది అడుగుతున్నారు, అక్క మీ ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదా అని. 10,000 పైనే ఫాలోవర్స్ ఉన్నారు కదక్క, ఎందుకు అవ్వలేదు? కానీ మానిటైజేషన్ అయిపోయింది. 4,000 అవర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఎలా? హౌ? మరి మనీ వచ్చిందా? ఎలా మానిటైజేషన్ అయింది? ఎప్పుడు అయింది? ఏంటి? ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి కదా. మరి వీటన్నిటికీ నేను క్లారిటీగా ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. అదే ఈ వీడియో. నాది స్టార్ట్ చేసి చాలా రోజులైంది. ఇది నేను చాలా వీడియోస్లో చెప్పాను. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు 1 సింగిల్ రూపీ కూడా యూట్యూబ్ నుండి రాలేదు. ఎందుకు? అసలు మీది ఇంతవరకు అవర్సే అవ్వలేదా? అయ్యింది. నాది చాలా అంటే ఏమంటారు, ప్రతి సంవత్సరం అవుతుంది. మ్యాక్సిమం ఫస్ట్ అంటే జనవరి 1కి నేను వీడియో స్టార్ట్ చేస్తే మళ్ళీ డిసెంబర్ లాస్ట్ కల్లా నాది 4,000 అవర్స్ కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. కానీ నేను ప్రతిసారి కూడా ఓన్లీ ఒక 2-3 అవర్స్ అలా తక్కువ అవడం, నా ఛానల్ మానిటైజేషన్ ఆగిపోవడం. మరి ఎలా అయిందక్క ఇప్పుడు అని మీరు అనుకోవచ్చు. ఎంత అమౌంట్ వచ్చింది మానిటైజేషన్ కంప్లీట్ అయితే? ఇలా చాలా డౌట్స్ చాలామందికి ఉన్నాయి. చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, మీకు అమౌంట్ ఎంత వస్తుందక్క. నిజం చెప్తున్నాను, ఇంతవరకు రాలేదు. మరి ఇప్పుడు వచ్చిందా? చెప్తాను, వెయిట్ చేయండి. మీరు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకు కూడా చెప్తున్నాను, మనం చేసే వీడియోస్ కొంచెం లెంతీ వీడియోస్ ఎక్కువ చేయండి. అండ్ షార్ట్స్ వల్ల మనకి ఎటువంటి యూజ్ ఉండదు, జస్ట్ వ్యూస్ కౌంటింగ్ ఉంటుంది. లైక్స్ అనేటివి మనం ఎందుకు గివ్ అవే పెడుతున్నామో అది కూడా చెప్తాను. లైక్ చేయడం వల్ల మన వీడియో జనాల్లోకి వెళ్తుంది. ఎక్కువగా ఈ వీడియోని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, లైక్ చేస్తున్నారు అని చెప్పేసి యూట్యూబ్ వాడు ఆ వీడియోని కొంచెం పుష్ చేస్తాడు. అండ్ ఏంటంటే మనకు కూడా మన వీడియో జనాలు ఇంట్రెస్ట్గానే చూస్తున్నారు, అబ్బా లైక్ చేస్తున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అనేసి కొంచెం మోటివేషన్గా, ఇంట్రెస్ట్గా, బూస్టప్గా అనిపించి మనం ఏంటంటే ఇంకొంచెం వీడియోస్ చేయడానికి ముందుకు వెళ్తాం. అంత తప్ప లైక్ వల్ల మనకు కూడా ఏమీ యూజ్ లేదు. లైక్స్ కోసం మీరు గివ్ అవే ఎందుకు పెడుతున్నారక్క? మరి నా కోసం లైక్ చేస్తున్నారు, టైం స్పెండ్ చేసి వీడియో చూస్తున్నారు, నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తున్నారు. వీక్లీ వాళ్ళకు కూడా ఒక కొంచెం బూస్టప్ ఉండాలి. నాకు లైక్ చేస్తే ఎంత హ్యాపీనెస్ వస్తుందో, నా వీడియో త్రూ ఎవరికైనా ఒక చిన్న గిఫ్ట్ వెళ్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నెక్స్ట్ మన వీడియోని కొంచెం ప్రమోట్ చేయడానికి, షేర్ చేయడానికి ఇష్టపడతారు. అండ్ మీరు బయట వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు కదా, డబ్బులు తీసుకుంటున్నారా? ఇది కూడా నాకు వచ్చే క్వశ్చన్స్. ఇంతవరకు నేను చేసిన 1-2 వీడియోస్కి తీసుకున్నాను, కానీ మొన్న వడియాల వీడియోస్కి కానీ, ఈ కారప్పొడాలు ఇలాంటి వాటికి ఏం తీసుకోలేదండి. ఎవరైనా చిన్న వాళ్ళు ఏమైనా బిజినెస్ చేసుకుంటున్నారంటే లేడీస్, నా వంతుగా నేను ఏదో చేయాలని నాకు ఇష్టం. అలా ఎంకరేజ్ చేయడం కోసం జస్ట్ వాళ్ళ వీడియోని నేను ప్రమోట్ చేశాను తప్ప అమౌంట్ తీసుకోలేదు. ఓకే, ఈ క్వశ్చన్ క్లియర్. ఇంకొకటి ఏంటంటే, ప్రతి సంవత్సరం 2-3 అవర్స్లో తక్కువ ఉండడం వల్ల నాకు వీడియో ప్రమోషన్ మానిటైజేషన్ అవ్వకుండా కంప్లీట్లీ అయిపోయేది. మళ్ళీ న్యూగా ఏంటంటే, చిన్నపిల్లలు ఎలా అయితే పుడుతూ పాకడం మొదలు పెడతారో అలా నేను మళ్ళీ స్టార్ట్ చేయడం, మళ్ళీ 4,000 అవర్స్ అవుతుంది అనుకోవడం. ఇంక ఈ డేట్లోకి అవుతుంది అనుకునేటప్పటికి ఒక 4 అవర్స్, నేను ఎవరిని ఇంకా 4 అవర్సే ఉంది కదా కొంచెం పెట్టండి అని నేను కూడా అడగలేదు. ఎందుకంటే నాకు అంత థాట్ రాలేదు, ఎవరిని అడగలేదు. జస్ట్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, ఇంతవరకే అడిగేదాన్ని. కానీ నా వీడియోస్ పెట్టండి కొంచెం ఇలా ఎప్పుడు అడిగేదాన్ని కాదు. కాకపోవడం వల్ల నాకు ఇంక 4 అవర్స్ 5 అవర్స్లో మానిటైజేషన్ అనుకున్న టైంలో అయిపోయింది. దానివల్ల అస్సలు నాకేంటంటే మానిటైజేషన్ పోవడం జరిగింది. అండ్ మరి యూట్యూబ్ వల్ల మీకు ఏమైనా యూజ్ ఉందా అక్క? ఉంది, చాలా యూజ్ ఉంది. మనీ రాకుండా ఏం యూజ్ అని అనుకోవద్దు. నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతున్నాయి. చాలామంది బిజినెస్ పరంగా నన్ను కాంటాక్ట్ అవుతున్నారు, ప్రమోషన్ వీడియోస్ చేయమని అడుగుతున్నారు, షాప్స్ వాళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు. మరి ఎందుకు చేయట్లేదు అక్క అని మీరు అడగవచ్చు. మేబీ టైం కుదరలేకపోవడం వల్ల, మనీ ఇవ్వకపోవడం వల్ల కాదు. కానీ ముందు నేను ఇంకొంచెం సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవాలి, ఇంకొంచెం వ్యూస్ బాగా కంటిన్యూ రావాలి. ఇప్పుడు నా వ్యూస్ చాలా బాగున్నాయి. ఫస్ట్ నేను వీడియో చేసినప్పుడు ఒక 12-14 వ్యూస్, ఒక 15, ఒక 100 మెంబర్స్ నా ఫుల్ వీడియో చూస్తే నేను చాలా ఖుషి అయిపోయేదాన్నండి, చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని నిజంగా. అప్పుడు నాకు 100 మెంబర్సే చాలా ఎక్కువ. ఇప్పుడు 1000 చూస్తుంటే అబ్బా 1000గా అన్నట్టు ఉంటుంది అనమాట. అంటే మనకేంటంటే 1వ తరగతి చదివేవాడికి 10వ తరగతి చదివేవాడు చాలా గ్రేట్ అనిపిస్తాడు. అలా ఏంటంటే 10వ తరగతి వాడికి ఇంజనీరింగ్ వాడిని ఏమంటారు అంటే వాడిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనుకుంటాడు. అలా అన్నమాట. ఏంటంటే 100 వచ్చినప్పుడు మాకు 1000 వస్తే బాగుండని చూస్తాం, 1000 వచ్చినప్పుడు ఇంకో కొంచెం 2000 3000 వస్తే బాగుంటుందని ప్రతి యూట్యూబర్ అనుకునేదే ఇది. అయితే మీరు కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యండి. ఫస్ట్లో అసలు ఏది గ్రోత్ ఉండదు.
చాలా కష్టం కూడుకున్నది. వేరే వాళ్ళు మనం వీడియో షేర్ చేస్తే తిట్టుకునే వాళ్ళు ఉంటారు. ప్రతి వీడియో పంపిస్తున్నారా బాబు అనుకుని విసిగిస్తుంది అనుకునే వాళ్ళు ఉంటారు. గ్రూప్ చేస్తే గ్రూప్లోని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అసలు ఇవన్నీ ఫేస్ చేస్తూ మనం ఫేస్బుక్లోకి, ఇన్స్టాలోకి లింక్ షేర్ చేసి బయోలో, యూట్యూబ్లో మనం వీడియోని వాట్సాప్ స్టేటస్ పెట్టి గ్రూప్స్లోకి షేర్ చేసి, తెలిసిన వాళ్ళకి షేర్ చేసి, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరికైనా తెలిసిన వాళ్ళకి పంపించమని ఇంత ప్రాసెస్ ఉంటుందన్నమాట మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే. ఇవంతా చేసుకుని వచ్చేటప్పటికి మనకి 10,000 మంది ఫాలోవర్స్ వచ్చేటప్పటికి ఏదో ప్రపంచాన్ని మనం సాధించేసాం రా బాబు అన్నంత హ్యాపీనెస్ అయితే వస్తుంది. ఇదైతే నాకేమీ చిన్న విషయం కాదు. చాలా చాలా కష్టపడ్డాను. చాలామందిని రిక్వెస్ట్ చేసుకున్నాను. అంటే ఏంటి నాది పెట్టండి అని కాదు, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఎవరినైనా నేను సబ్స్క్రైబ్ చేయమని అడగడం అంటే నాది ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇలా వీడియో త్రూ అడుగుతాం కదా, అలా అడగడం, షేర్ చేయడం. మీకు తెలుసా, మేబీ నా వీడియోస్ అన్నీ కూడా మ్యాక్సిమం నా దగ్గరికి వచ్చి సరౌండింగ్లో ఉన్న వాళ్ళకన్నా బయట వేరే ఊరు వాళ్ళు ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇక్కడ చుట్టుపక్కల మా ఇంటి పక్కన అక్క వాళ్ళంతా బాగా చేసుకున్నారు, బాగా సపోర్ట్ చేస్తారు. మంచిగా నేను వీడియోస్ తీస్తుంటే నవ్వుతారు. ఇది యూట్యూబ్లో పెడుతుంది, ఇంక ఇన్స్టాలో పెడుతుంది, రబ్బా కవిత వీడియో తీస్తుంది అన్నట్లు చాలా ఎంకరేజ్ చేస్తారు. అక్క వాళ్ళంతా కూడా చాలా చాలా సపోర్టివ్గా ఉంటారు. అయితే మనీ ఎప్పుడు వస్తుంది అక్క మీకు అని అనొచ్చు. నేను ఒక విషయం కూడా చూపిస్తాను మీకు. మానిటైజేషన్ అవ్వడానికి అవ్వకపోవడానికి ముందు చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మానిటైజేషన్ అయిపోయింది కదా ఇంకా డబ్బులు వచ్చేయచ్చు అక్కకి అని కూడా మీరు అనుకోవచ్చు, కానీ రాలేదు. ఇప్పుడు కూడా సింగిల్ రూపీ రాలేదు. నా ఫాలోవర్స్ మీరు చూడొచ్చు. మీకు లైట్ సరిగ్గా కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. ఓకే, 10,579 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ప్రతి వీడియో కూడా 800, 900, 1000 ఒక షార్ట్కే అంత వ్యూస్ వస్తున్నాయి. మరి ఎందుకక్క మీ వాచ్ టైం ఎందుకు మనీ రాలేదు అని అనుకోవచ్చు. మానిటైజేషన్ అవ్వడం ఒక ప్రాసెస్ అయితే, మానిటైజేషన్ అయిన తర్వాత $1,000 మన అకౌంట్లో $100 పడితే మనకి అమౌంట్ అనేది వస్తుంది. ఇదిగో చూడండి, ఇది లైన్ అనమాట, మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నా దగ్గర వచ్చింది ఇది. ఓకే, ఈ లైన్ అంతా కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. మన వాచ్ టైం కూడా అంతే. 3,000 అవర్స్ అయిన వరకు మనం కష్టపడితే ఇక వాచ్ టైం తీయడండి. మన 3,000 అవర్స్ అయిన తర్వాత అయ్యే వరకు మనం డే బై డే వీడియో పెట్టకపోతే వాచ్ టైం తీసేస్తాడు. 3,000 కంప్లీట్ అయిన తర్వాత 500, 1,000 ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఆఫ్ మానిటైజేషన్ అవుతుంది. 4,000 అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏమవుతుందంటే 4,000 అవర్స్ తర్వాత ఫుల్ మానిటైజేషన్ అవుతుంది. పిన్ పంపించడం అది ఇంకా నాకు ఏం జరగలేదు. నా అకౌంట్ ఇంకా ఏమీ తీసుకోలేదు వాళ్ళు. అకౌంట్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ కూడా వాళ్ళు పిన్ పంపించడం, పిన్ మనం పోస్ట్ ఆఫీస్కి రావడం, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. ఇదంతా కంప్లీట్ అయితే నాకు అమౌంట్ వస్తుంది. ఎంత అమౌంట్ వస్తుంది, ఏంటి, ఎలా వచ్చింది, ఎంత వచ్చింది అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మీకన్నా నాకు ఇంపార్టెంట్ ఎవరు ఉండరు. ఎందుకంటే ఒక అక్కలా చెల్లిలా ప్రతి ఒక్కళ్ళు ఎన్ని పర్సన్ నన్ను అలాగే ట్రీట్ చేస్తారు. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఇంకా అర్థం చేసుకోకుండా మూర్ఖంగా యూట్యూబ్లో కనిపించడం ఏంటి, ఫేస్బుక్లో రీల్స్ షేర్ చేయడం ఏంటి, ఇన్స్టాలో షేర్ చేయడం ఏంటి, వాళ్ళతో రీల్స్ చేయకండి ఇలా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. సమాజం చాలా ముందుకు వెళ్ళింది, ప్రపంచం చాలా అంటే చాలా ముందుకు వెళ్ళిందండి. ప్రపంచాన్ని మార్చేంత పెద్దవాళ్ళం మనం కాదు, కానీ ఎందుకంటే ప్రపంచం అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది. సమాజంలో ఉన్న మనుషులు మారుతున్నారు, వాళ్ళ మనస్తత్వాలు మారుతున్నాయి, కుళ్ళు కుతంత్రాలు పెరుగుతున్నాయి. ఎదుటి వాళ్ళని ఎప్పుడు చెడ్డ అభిప్రాయంతో చూడడమే పనిగా పెట్టుకున్న మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. ఒక ఫోన్లోనో యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో కనిపిస్తే వాళ్ళంతా తప్పుడు వాళ్ళు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సమాజంలో జనాలు చాలా వరకు మారారండి. బయట చూస్తుంటే ఇంటికి ఒక యూట్యూబర్స్ ఉంటున్నారు. వాళ్ళు వండేది తినేది ప్రతిదీ యూట్యూబ్లో పెడుతున్నారు. పనికి రాని వీడియోస్ కూడా క్లిక్ అయ్యి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతో జనాలకి యూజ్ అయ్యే వీడియోస్ చేసి కూడా ఎక్కడ రీచ్ అవ్వలేని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మన వీడియో అయితే వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది, 4,000 అవర్స్ కంప్లీట్ అయింది. ఇంకా మనం అమౌంట్ అయితే రావాల్సి ఉంది. మనకి $100 కంప్లీట్ అయ్యి అమౌంట్ అయితే ఎప్పుడు వస్తుందో అప్పుడు నేను మీతో అనేది షేర్ చేసుకుంటాను. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ గివేవే అనేది కంటిన్యూ తీసుకుందాం. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే న్యూ సబ్స్క్రైబర్స్ అనేది కామెంట్ చేయండి. కామెంట్ పిక్కర్ ద్వారా నేను అనేది ఎందుకు తీస్తున్నానంటే, ఒక బాటిల్లోనో దేంట్లోనో వేసి నచ్చిన పేరు తీస్తే దాంట్లో నేను వేసిన నేమ్స్ అనేవి మీకు నచ్చినవి వేసేసుకున్నారక్క, మీకు కావాల్సిన వాళ్ళకి తీసుకున్నారు అని మీరు అనుకోవచ్చు. నో అలా జరగకూడదు కాబట్టే నేను ఇలా చేస్తున్నాను అన్నమాట. కామెంట్ పిక్కర్ అనేది యూట్యూబర్దే కాబట్టి యూట్యూబ్ మనకి ఎవరి పేరు సెలెక్ట్ చేస్తుంది
వస్తుందో కామెంట్ అనేది డిఫరెంట్గా ఉండాలి, లైక్ ఉండాలి, మన వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడాలి. వాళ్ళకి 1000 రూపీస్ వర్త్ ఉండే మంచి జీజే పాలిష్ స్టోన్స్తో ఉండే రాజా గోల్డ్ కంపెనీది మనం బ్రాస్లెట్ అనేది ఇస్తున్నాం. కంటిన్యూ ఇస్తూనే ఉంటాను మంచి మంచి గిఫ్ట్స్తో. జనాల్ని చాలా ఎంకరేజ్ చేయడానికి చూస్తాను. నేను కూడా నన్ను కూడా మీ మంచి ఇంట్లో పిల్లలా చూసుకుంటూ ఎంకరేజ్ చేస్తూ ఇలాగే యూట్యూబ్ని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ లైవ్ వస్తుంది మన ఛానల్లో. ఒక రోజు విడిసి రోజు రావచ్చు, కుదరకపోతే ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్తే నేను ఇన్ఫామ్ చేస్తాను. మన ఛానల్ చూస్తూ ఉంటే అసలు కెవ్వు కేక అద్దిరిపోయే డిఫరెంట్ శారీస్ చాలా ఉంటాయి. అసలు మల్టీ టైప్ ఆఫ్ శారీస్, కంచిపట్టు చీరలు, బెనారసు, వారణాసి, ఇలా అన్ని రకాల శారీస్ ఉంటాయి అన్నమాట. ఎనీవే నా ఛానల్ అయితే మానిటైజేషన్ ఫుల్ కంప్లీట్ అయిపోయింది. 4000 అవర్స్ అవ్వగానే నా హ్యాపీనెస్ అయితే ఆకాశాన్ని అంటింది. ఎందుకంటే మనం డే చేసేది ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ వీడియో ఉంటుంది. అది ఎంతమంది చూడాలి, దాంట్లో యూట్యూబ్ ఎంత కట్ చేసుకుంటుంది, మళ్ళీ మనకి ఇచ్చే వాచ్ టైం ఉంటుంది. ఆ వాచ్ టైం అంతా పోగడి 4000 అవర్స్ రావాలి. 4000 అవర్స్ తర్వాత మానిటైజేషన్ ప్రాసెస్ చాలా ఉంటుంది. ఇదంతా కంప్లీట్ అవ్వాలి. అసలు ఎంత ప్రాసెస్ ఉంటుందో ఇదంతా కంప్లీట్ చేసుకుని నేనైతే ఈరోజు ఈ సక్సెస్ని సాధించడానికి మీ అందరి ఆదరాభిమానాలు చాలా 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 మోటివేటింగ్ అండ్ సపోర్టింగ్, చాలా లవ్వింగ్, కేరింగ్ చాలా ఉంటుంది. అందరూ ఇంతగా ప్రేమిస్తున్నారు. చాలామంది మనది వీడియో స్టేటస్ పెడతారు. నేను ప్రతి వీడియోలో చెప్తాను, త్రివేణి గారు, కుమారి వదిన, ఇలా చాలా 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 ఒక ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు, ఒక 5-6 మెంబర్స్ ఉంటారు. కంపల్సరీ నా వీడియో షేర్ చేస్తారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అండ్ త్రివేణి గారు తను కూడా ఒక యూట్యూబర్ అయి ఉండి నన్ను సపోర్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది ఆవిడ. ఈ మధ్యకాలంలో నేను కూడా చాలా బిజీ అయిపోయి అసలు మాట్లాడడం తగ్గింది. కానీ ప్రతి విషయంలో ఇది ఏం చేస్తున్నావు, ఇలా యూట్యూబ్లో ఏదైనా నేను ప్రతిసారి ఏంటంటే ఒక డిప్రెషన్లో వెళ్ళిపోయేదాన్ని. ఏంటంటే వాచ్ టైం అంతా తీసేసాడు అనుకోండి, ఒక 40-50 అవర్స్ తీసేస్తారు ఒక్కసారి వాచ్ టైం తీసేస్తే. అలా తీసేసినప్పుడు ఒక తెలియని డిప్రెషన్ నాలో వచ్చేసేదనమాట. ఇంత కష్టపడి గంట 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 చీమ ఈ నూకల్ని పోగేసినట్టు పోగేస్తే ఒక్కసారిగా వచ్చి ఏదో పాములు తన్నుకుపోయినట్లు అయిపోయింది కదా, గద్ద తన్నుకుపోయినట్లు ఇంత తీసేశాడు అని అనుకున్నప్పుడు, నువ్వు చేసే వాచ్ టైం వాడు తీసుకుంటున్నాడు, వాడి దగ్గర నువ్వేం తీసుకుంటున్నావు యూట్యూబ్ నుండి అంటూ నన్ను చాలా సపోర్టివ్గా మాట్లాడేవారు. థ్యాంక్ యూ సో మచ్. అలా ఈ మధ్య కాలంలో అయితే ఇంకా సపోర్ట్ ఎక్కువైపోయింది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా షార్ట్స్ పెడుతుంటే ఇలా ఫన్నీగా పెట్టాక అక్కడక్కడ చిన్న చిన్న వీడియోస్ పెట్టు, ఫుల్ బోర్ కట్టకుండా ఉంటుంది, ఓన్లీ శారీస్దే కాకుండా అని చెప్తున్నారు. మీ అందరూ ఇప్పుడు ఎప్పుడు ఇంతే ప్రేమించాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ తెలిస్తే కొంచెం ఎవరైనా, ఎందుకంటే ఎవరెవరో తెలియని వీడియోస్ షేర్ చేస్తారు కదండి మీరు. మీ ఫ్రెండ్స్వి, మీ ఫ్యామిలీ మెంబర్స్వే కాదు, అసలు వాళ్ళు ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఏదైనా ఒక స్టేటస్లో ఒక వీడియో చేస్తే అది మీకు నచ్చితే షేర్ చేస్తారు కదా. మీ ఇంటి పక్క పిల్లలాగా, మీ ఇంట్లో అమ్మాయిలాగా చక్కగా మంచి మంచి శారీస్ వీడియో చేస్తూ, మంచి ప్రమోషన్ వీడియోస్ చేస్తూ, చాలా విషయాలు తెలియని వాళ్ళకి చుట్టుపక్కలవి తెలియజేసే వీడియోస్ చేయాలనుకుంటున్నాను. మరి నా వీడియోని కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అండ్ స్టేటస్లోనూ షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇబ్బంది అయితే వద్దు, మీకు ఇష్టమైతే షేర్ చేయండి, లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మన ఛానల్లో అమౌంట్ తీసుకునే రోజు కూడా త్వరలోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్, ఆదరాభిమానాలు, ప్రేమ ఇప్పుడు ఎప్పుడు ఇంతే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ నెక్స్ట్ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూడండి. అండ్ ఈ వీక్లో మస్తు కలెక్షన్ రాబోతుంది. మనం చాలా అంటే చాలా 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 కలెక్షన్ తీసుకురాబోతున్నాం. ఆల్రెడీ తీసేసుకున్నాను నేను, ఇంకా బెయిల్స్ అయితే రావాల్సి ఉన్నాయి. వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో డబల్ ధమాకా బాంబులు వేయాల్సిందే, అంత మంచి కలెక్షన్ వస్తుంది. ఇదైతే నా యూట్యూబ్ జర్నీ అనమాట. చాలా కష్టపడ్డాను, చాలామందిని అడిగాను. ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఎవరైనా షాప్కి వస్తే నా వీడియో చూస్తున్నారా అక్క, షేర్ చేయండి అక్క, ప్లీజ్ అక్క లైక్ చేయండి అని అడిగాను. చాలా రిక్వెస్టింగ్గా అడిగాను, చాలా ప్రేమగా అడిగాను. ఎంత సపోర్టింగ్ కోసం ఎంత ప్రపంచం పడితే 10,500 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఎంత కష్టమో తెలుసా అండి. ప్రతి వీడియో మోటివేషన్ వీడియోస్ చెప్తాను ఇన్స్టాలో, దాంట్లో ఒక 22,000 మంది ఫాలోవర్స్ వచ్చారు. ఫేస్బుక్లో కూడా ఒక 6,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇదివరకు నేను ఫేస్బుక్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేసేదాన్ని కాదు. ఇప్పుడు అది కూడా మానిటైజేషన్ అవుతుందని తెలిసి దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేశాను. దాని త్రూ కూడా మన షాప్కి చాలామంది వస్తున్నారు. కంటిన్యూ పెడుతున్నాను దాంట్లో కూడా వీడియోస్, రీల్స్ పెట్టడానికి నా వల్ల అయినంత వరకు ట్రై చేస్తున్నాను. ఫేస్బుక్ ఐడి కూడా కవిత ఆళ్ళపాటి అని ఉంటుంది, ఇన్స్టా ఐడి కూడా కవిత ఆళ్ళపాటి అని ఉంటుంది. దీనిది ఒకటే కేస్ కలెక్షన్స్ కర్ణాటక అని ఉంటుంది. దాంట్లో కూడా ఈ వీడియోనే నేను దాన్ని పెడుతూ ఉంటాను. చాలామంది చాలా కామెంట్స్ పెడతారు, పట్టించుకోను. ఎందుకంటే
వాళ్ళు ఏమీ చేయలేరు. చేయలేని వాళ్ళు, టైం పాస్ చేసేవాళ్ళు, పనికిరాని వాళ్ళు పనికిరాని కామెంట్స్ పెడతారండి. మీరెందుకు పట్టించుకోవాలి? లైఫ్లో ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఎవరో ఏదో అనుకుంటారు. ఫోన్లో కనపడితే తప్పుడు పని చేసినట్టు కానే కాదు. మీలో టాలెంట్ ఉంది. మీ టాలెంట్ నలుగురు చూసినప్పుడు, 10 మంది చూసినప్పుడు 9 మందికి నచ్చి ఒకడికి నచ్చలేదంటే లోపం వాళ్ళలో ఉంది, మీలో లేదు. కాబట్టి ధైర్యంగా మీలో ఏదైనా టాలెంట్ ఉంటే ఇన్స్టాలో, యూట్యూబ్లో చెయ్యండి. తప్పేముంది? మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ మీకుంటే చాలు. పక్కవాడు ఎవడో మొరుగుతాడని అస్సలు అనుకోవద్దు. మనం దారింట వెళ్ళేటప్పుడు 90 కుక్కలు మొరుగుతూ ఉంటాయి. ఐ డోంట్ కేర్. ఎందుకంటే వాళ్ళెవ్వరూ మనకి పెట్టట్లేదు. అవసరానికి ఎవరు సింగిల్ రూపీ కూడా ఇవ్వరు. నీ కష్టం వస్తే నువ్వు ఉండాలి, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి. నా అత్త మామలు, నా చెల్లి, నా భర్త, నా పిల్లలు, నా ఆడబడుచు వీళ్ళంతా నాకు సపోర్ట్. ఎంత బాగా అంటే మా ప్రతి వీడియో మా ఆడబడుచు వాళ్ళు చూస్తారు, మా ఏమంటారు మా అత్త మామలు చూస్తారు. మా అత్తగారు చెప్తారనమాట నాకు, శారీస్ ఎంత బాగున్నాయమ్మా, భలే ఉన్నాయి, ముద్దల్లాగా భలే ఉన్నాయి చీరలు, అసలు ఎంత మంచి కలెక్షన్ తెస్తున్నావు, ఒకదానికొకటి సంబంధం లేదు అని మా అత్తమ్మ చెప్తూ ఉంటుంది. మా మావయ్య గారు చూపిస్తారంట. ఇలా అన్నమాట. ఇలాంటి వీడియోస్ ఇంతమంది ఫ్యామిలీ దొరకడం నా లక్. అండ్ మా ఆయన గారు అయితే నా ఫస్ట్ లైక్ తందే ఉంటుంది నా ప్రతి వీడియోలో. అండ్ హాయ్ మేడం అంటూ నా లైవ్లో కూడా వచ్చి శ్రీను గారు కామెంట్ పెడుతూ ఉంటారు. నా పిల్లలు నాకు సపోర్ట్ చేస్తారు, మా చెల్లి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇంతమంది సపోర్టివ్గా ఉన్నప్పుడు ఇక ఈ మధ్యకాలంలో కుమారు వదిన వాళ్ళు వీళ్ళంతా కూడా మంచి సపోర్టివ్గా ఉండి నా స్టేటస్ పెట్టడం, ప్రతి వీడియోని షేర్ చేయడం ఇలా చేస్తున్నారు. వీళ్ళందరి ఆదరాభిమానాల వల్ల నేను ఇంతవరకు సక్సెస్ అవ్వకుండా వచ్చాను. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు సపోర్టివ్గా లేకపోయినా సరే, ఏదో ఒక రోజు మీలో టాలెంట్ ఉందని తెలిసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మీ వీడియోని మీది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి ప్లీజ్ అండి, ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి ఎప్పుడూ ఆగిపోకండి. ఒక రీల్ పెట్టడం తప్పుడు పని కాదు. తప్పుడు చూపులతో చూసేవాడు తప్పు చేసినట్టు తప్ప నువ్వు పెట్టడం నీ తప్పు కాదు. చూసే విధానంలో తల్లి ఉంటుంది, చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది. ఇది గుర్తుపట్టలేని వాళ్ళు మూర్ఖుల గురించి మీరు అస్సలు ఆలోచించొద్దు. ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే నాకు చెప్పండి, నా వల్లగా సపోర్ట్ చేస్తాను. ఎవరైనా బిజినెస్ చేయాలంటే చెప్పండి, నా ఛానల్లో ఎంతో అమౌంట్ ఏమీ లేకుండా ఫ్రీగా లేడీస్ చేసే బిజినెస్ అయితే ప్రమోషన్ చేస్తాను. నేను ఖచ్చితంగా మీ అందరికీ సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.